హ్మ్. ఆధ్యాత్మికత అనగానే సాధారణంగా మనకు ఏకాంతంగా కూర్చుని, కళ్ళు మూసుకుని, బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి చేసే ధ్యానం గుర్తుకొస్తుంది కదా! అవునవును, ఖచ్చితంగా. చాలామంది అదే అనుకుంటారు. నిజమే. కానీ ఒక పవిత్ర స్థలంలో బలిపీఠం మీద పేరుకుపోయిన బూడిదని ఊడ్చడం లాంటి ఒక చిన్న పని కూడా ఒక అత్యున్నత దైవిక ఆజ్ఞ అని ఎవరైనా చెబితే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవునవును. భౌతికమైన పనులకు, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి మధ్య ఉన్న సంబంధం అలాంటిది మరి. కరెక్ట్. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలని మాట్లాడుకోబోతున్నాం. ఈ మూలాలు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ముఖ్యంగా 12వ శతాబ్దపు మహాపండితుడు రబ్బీ మోషే బెన్ మైమన్, ఆయనని మైమోనిడెస్ లేదా రంభం అని కూడా పిలుస్తారు. ఆయన రచించిన సెఫెర్ మిజ్వోట్లోని మొదటి 50 సానుకూల ఆజ్ఞలను మనం విశ్లేషించబోతున్నాం. అవును. బెరెల్ బెల్ చేత ఆంగ్లంలోకి అనువదించబడిన ఈ మూలాలు సిఖోసిన్ ఇంగ్లీష్ సేక్రేన నుండి తీసుకున్నాం కదా. కరెక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆజ్ఞలు రోజువారీ అధ్యయన షెడ్యూల్ కోసం ద రెబ్బె చేత ఒక ప్రత్యేకమైన క్రమంలో అమర్చబడ్డాయి. ఇవి కేవలం పురాతన కాలం నాటి ఏదో ఒక నియమాల జాబితా కాదు. ఖచ్చితంగా. ఇవి దైనందిన జీవితానికి, మానసిక స్థిరత్వానికి ఒక అద్భుతమైన ఫౌండేషన్ ఇస్తాయి. నిజానికి ఈ మూలాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు బయటపడే అతిపెద్ద రహస్యం ఈ ఆజ్ఞల వెనక ఉన్న సైకాలజీ. రంభం ఈ 50 ఆజ్ఞలను ఏవో గుర్తొచ్చినట్లుగా యాదృచ్ఛికంగా పేర్చలేదు. ఒక పద్ధతి ప్రకారం పేర్చారన్నమాట. అవును, వాటి అమరికలో ఒక స్పష్టమైన క్రమం కనిపిస్తుంది. ఒకరి ఆలోచనల స్థాయి నుండి మొదలై ఆ భౌతిక చర్యల వైపు, ఆపై సమాజ విధానాల వైపు ఇది పయనిస్తుంది. వావ్! చివరగా కాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తుంది. ఆలోచన, ఆచరణ, సమాజం, సమయం, ఈ 4 మూల స్తంభాల మీద ఈ మొదటి 50 ఆజ్ఞలు నిలబడి ఉన్నాయి. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఉదాహరణకు, మనము ఒక ఇల్లు కడుతున్నామనుకుందాం. ఇటుకలు పేర్చడానికి ముందే ఇంజనీరింగ్ బ్లూప్రింట్ ఎలాగైతే గీస్తారో అలాగే ఒక మనిషి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి పనులు చేయడానికి ముందు తన మనస్సును ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ మొదటి 11 ఆజ్ఞలు వివరిస్తున్నాయి. కరెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇన్నర్ ఇంజనీరింగ్. అవును. 1 నుండి 11 వరకు ఉన్న ఆజ్ఞలను గమనిస్తే అవన్నీ పూర్తిగా అంతర్గతమైనవి, ఆధ్యాత్మికమైనవి. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి విశ్వసించడం గురించి చెబుతుంది. రెండవది దేవుని ఏకత్వాన్ని గుర్తించడం. మూడవది దేవుణ్ణి ప్రేమించడం. నాల్గవది ఆయన పట్ల గౌరవప్రదమైన భయాన్ని కలిగి ఉండటం. ఐదవది ప్రార్థన. కాని ఇక్కడ నాకొక చిన్న సందేహమొచ్చింది. చెప్పండి. విశ్వాసం, ప్రేమ లాంటివి ఒకరి లోపల సహజంగా పుట్టాలి కదా. వాటిని కూడా ఆజ్ఞలుగా అంటే కమాండ్మెంట్స్గా ఎందుకు నిర్దేశించాలి? ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, మైమోనిడేస్ ఈ ఆజ్ఞలను ఒక తార్కిక క్రమంలో పేర్చారు. భౌతిక ఆచరణలకు ముందు వ్యక్తిగత ఆధ్యాత్మిక స్పష్టతను నిర్మించడం చాలా అవసరం. ఓహో, అంటే స్పష్టత లేకపోతే పనులు యాంత్రికమైపోతాయనా? ఖచ్చితంగా. ఒక పనిని ఎందుకు చేస్తున్నామో మనసుకు స్పష్టత లేనప్పుడు ఆ పని కేవలం ఒక రోబో చేసినట్టు మిగిలిపోతుంది. ఉదాహరణకు, ఎవరైనా పేదవారికి దానం చేస్తున్నారనుకుందాం. లోపల దయలేకుండా కేవలం అందరూ చూస్తున్నారనో లేదా అదొక నియమం అనో చేస్తే అది యాంత్రికమవుతుంది. నిజమే. అందుకే దేవుణ్ణి విశ్వసించడం, ప్రేమించడం, ప్రార్థించడం లాంటి అంతర్గత భావాలను ముందుగా బలంగా స్థిరపరచుకోవాలని రంభం నొక్కి చెప్పారు. ఈ పునాది గట్టిగా ఉంటేనే తరువాత చేసే ప్రతి పని అర్థవంతంగా ఉంటుంది. అంటే చర్యల కంటే ముందు ఉద్దేశ్యం స్పష్టంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత వచ్చే ఆజ్ఞలు కూడా ఈ మనసును తీర్చిదిద్దేవే. 6వ ఆజ్ఞ విజ్ఞులను హత్తుకొని ఉండటం గురించి చెప్తుంది కదా. అంగత్యంలో ఉంటూ వారి ప్రవర్తనను నేరుగా గమనించి నేర్చుకోవడం. వావ్! ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అలాగే 9వ ఆజ్ఞ దేవుని పేరును పవిత్రం చేయడం, 10వ ఆజ్ఞ ప్రతిరోజూ క్షమాపఠనం చేయడం ద్వారా ఏకత్వాన్ని గుర్తు చేసుకోవడం వివరిస్తాయి. ఇక 11వ ఆజ్ఞగా తోరాను చదవడం, దాన్ని ఇతరులకు నేర్పించడం ఉన్నాయి. కరెక్ట్. ఇదంతా ఒకరు తమ లోపలి ప్రపంచాన్ని పటిష్టం చేసుకునే ప్రక్రియ. కాని ఇక్కడ ఒక విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. 8వ ఆజ్ఞగా దేవుని లక్షణాలను అనుకరించడం అని ఉంది.
ఆ దేవుని లక్షణాలను ఒక సాధారణ మనిషి ఎలా అనుకరించగలడు? ఇది మంచి పాయింట్. దేవుని లక్షణాలను అనుకరించడం అంటే ఏవో అద్భుత శక్తులను పొందడం అని కాదు. పవిత్ర గ్రంథాలలో దేవుణ్ణి దయామయుడు, జాలిగలవాడు, క్షమించేవాడు, ఓర్పుగలవాడు అని వర్ణించారు కదా. అవును, అవును. సరిగ్గా ఆ గుణాలనే ప్రతిరోజూ ప్రవర్తనలో ఇముడ్చుకోవాలని ఈ ఆజ్ఞ స్పష్టం చేస్తోంది. ఇదంతా కేవలం నమ్మకాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోవాలో నిర్దేశించే ఒక సైకలాజికల్ ఫ్రేమ్వర్క్. అంటే కోపం వచ్చినప్పుడు ఓర్పు వహించడము, కష్టాల్లో ఉన్నవారి పట్ల జాలి చూపించడము లాంటివి కూడా దైవిక ఆజ్ఞలే అంటారా? ఖచ్చితంగా. ఇక్కడితో ఆ అంతర్గత పునాది నిర్మాణం పూర్తవుతుంది. భలే చెప్పారు. ఈ మనస్సు, హృదయము అనే పునాది గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడిక్కడ్నుండి ఈ ఆజ్ఞలు శరీరం మరియు గృహ పరిసరాల వైపు ఎలా విస్తరిస్తాయో చూద్దాం. 12 నుండి 19 వరకు ఉన్న ఆజ్ఞలు భౌతిక ప్రపంచానికి సంబంధించినవి. అవును, ఇక్కడ కొన్ని భౌతిక వస్తువులొస్తాయి. 12వ ఆజ్ఞ తలమీద ధరించే టెఫిలిన్ గురించి చెబుతోంది. 13వ ఆజ్ఞ చేతికి ధరించే టెఫిలిన్ గురించి చెబుతోంది కదా. కరెక్ట్. టెఫిలిన్ అంటే తోలుతో చేసిన చిన్న పెట్టెలు. వీటిలో పవిత్ర వాక్యాలు రాసుంటాయి. వీటిని తలమీద అంటే మెదడుకు దగ్గరగా మరియు చేతిమీద అంటే హృదయానికి, చేతలకు ప్రతీకగా ధరిస్తారనుకుంటా. అవునవును. అలాగే 14వ ఆజ్ఞ వస్త్రాలకుండే జిడ్ జిడ్ గురించి వివరిస్తుంది. ఈ జిడ్ జిడ్ అంటే దుస్తులకుండే ప్రత్యేకమైన దారాల అల్లిక కదా. అవును. ఇక 15వ ఆజ్ఞ ఇంటి గుమ్మానకుండే మెజుజా గురించి చెబుతుంది. మెజుజా అనేది ఇంటి ద్వారబంధానికి అమర్చే ఒక చిన్న చర్మపు సురులు. దీనిలో కూడా పవిత్ర వాక్యాలుంటాయి. కాని నాకు ప్రశ్న, ఇవన్నీ ఎందుకు? మనస్సులో భక్తి ఉంటే సరిపోదా? ఈ భౌతిక వస్తువులెందుకు? దీన్ని మనం ఒక విస్తృత దృక్కోణంతో అనుసంధానిస్తే మనుషులు సహజంగా మరిచిపోయే స్వభావం గలవారు. ఎంత గొప్ప తత్వశాస్త్రం చదివినా రోజువారీ జీవితంలోని ఒత్తిళ్ల మధ్య ఆ ఆదర్శాలను సులభంగా మర్చిపోతారు. నిజమే. ఊరుకులు పరుగుల జీవితంలో గుర్తుండో. అందుకే మైమోనిడెస్ ఇక్కడొక సూత్రాన్ని వాడారు. తలమీద చేతిమీద టెఫిల్లిన్ స్పర్శ, దుస్తులకుండే జిడ్ జిడ్ ధారాలు గాలికి కదులుతున్నప్పుడు కలిగే అనుభూతి, ఇంట్లోకి వస్తున్నప్పుడు గుమ్మానికి కనిపించే మెజుజా, ఇవన్నీ భౌతికమైన కంటికి కనిపించే అలారంలా పనిచేస్తాయి. వావ్! అంటే ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్ చేస్తాయన్నమాట. కరెక్ట్. ఇవి ప్రస్తుత క్షణంలోకి తీసుకువచ్చి మన ఎవరికి జవాబుదారీనో గుర్తుచేస్తాయి. ఆలోచనలు గాలిలో కలిసిపోవచ్చు, కాని వాటిని భౌతిక చర్యలతో ముడిపెట్టినప్పుడు అవి స్థిరమైన అలవాట్లుగా మారతాయి. భలే చెప్పారు. మనస్సులోని ఆలోచనలను ఒక దారిలో ఉంచడానికి భౌతిక వస్తువులు యాంకర్స్లా పనిచేస్తాయన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ 17వ మరియు 18వ ఆజ్ఞల దగ్గర నాకొక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఏంటది? 17వ ఆజ్ఞ ప్రకారం ఆ దేశాన్ని పాలించే రాజు కోసం ప్రత్యేకంగా ఒక తోరా స్క్రోల్ ఉండాలి. 18వ ఆజ్ఞ ప్రకారం ప్రతి సాధారణ వ్యక్తికి తనకంటూ స్వంతంగా ఒక తోరా స్క్రోల్ ఉండాలి. ఒకే గ్రంథం కదా. రాజుకొక నియమం, సామాన్యులకు మరో నియమముందా? పైకి చూస్తే ఇది అలానే అనిపిస్తుంది. కాని దీని వెనుక ఉన్న అంతరార్థం సమానత్వం మరియు జవాబుదారీతనం. అంటే చట్టం ముందు అందరూ సమానమే అనే భావన అంటారా? ఖచ్చితంగా. ఒక సాధారణ పౌరుడు తన స్వంత తోరా స్క్రోల్ కలిగి ఉండటం ద్వారా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటాడు. మరి రాజు విషయానికొస్తే ఆ అధికారమనేది సులభంగా దారి తప్పేలా చేస్తుంది, అహంకారాన్నిస్తుంది. నిజమే. పవరొస్తే ఎవరికైనా మార్పొస్తుంది. అందుకే రాజు కోసం ప్రత్యేకమైన ఆజ్ఞ. రాజు యుద్ధానికి వెళ్ళినా, న్యాయస్థానంలో కూర్చున్నా తనకంటూ రాయబడిన ఆ తోర స్క్రోల్ పక్కనే ఉంచుకోవాలి. నీకు ఎంత అధికారమున్నా నువ్వు ఈ చట్టానికి అతీతుడివి కావు అని ఇది నిరంతరం గుర్తు చేస్తుంది. అద్భుతం. పాలకుడి అహంకారాన్ని అదుపులో ఉంచడానికి ఎంత గొప్ప ఏర్పాటు. ఇక 19వ ఆజ్ఞగా భోజనం తర్వాత కృతజ్ఞతలు తెలపడం ఉంటుంది. సాధారణంగా భోజనానికి ముందు ప్రార్థన చేస్తాం, కాని కడుపు నిండిన తర్వాత సంతృప్తి సమయంలో వచ్చే పొగరును ఇది అణిచివేస్తోందని అర్థమవుతోంది. కరెక్ట్ పాయింట్. ఆకలి తీర్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం చాలా ముఖ్యం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. మనం ఇప్పటివరకు ఒక వ్యక్తి, మనస్సు, శరీరం, ఇల్లు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 20 నుండి 38 వరకు ఉన్న ఆజ్ఞలను చూస్తే, ఆహా, చర్చ మొత్తం సమాజం దృష్టి కేంద్రీకరించే పవిత్ర స్థలమైన దేవాలయం వ్యవస్థ వైపు మళ్లుతుంది. అవును, దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఇదంతా వింటుంటే
ఒక అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యవస్థలా అనిపిస్తోంది. ప్రతి ఒక్కనికి ఒక షిఫ్టు, ఒక యూనిఫామ్ ఉన్న ఒక పవిత్రమైన కార్పొరేట్ సంస్థలా అనిపిస్తోంది నాకు. ఆ పోలిక చాలా బావుంది. 20వ ఆజ్ఞ దేవాలయ నిర్మాణం గురించి కదా? అవును. 21వ ఆజ్ఞ దాన్ని గౌరవించడం, 22వ ఆజ్ఞ దానికి కాపలాగా ఉండడం, 23వ ఆజ్ఞ లేవీయుల సేవల గురించి వివరిస్తాయి. ఇక్కడ దేవాలయమనేది కేవలం ఒక భవనం కాదు, ప్రజలందరూ ఆధ్యాత్మికంగా ఒకే చోట కనెక్ట్ అవ్వడానికి ఒక కేంద్ర బిందువు. ఆధ్యాత్మికత అంటే కేవలం ధ్యానం చేయడం మాత్రమే కాదు, పనులు చేయడంలో ఉండే ఖచ్చితత్వం. ఆ పనుల్లో కూడా ఎంత స్పష్టత ఉందో కదా. ఆజ్ఞ 25 ప్రకారం టెంపుల్ మైనోరాను వెలిగించడం, 27 ప్రకారం షోబ్రెడ్ అమర్చడం, 28 ధూపం వేయడం. అవును, షోబ్రెడ్ అనేది నిరంతరం ఉంచే 12 రొట్టెలు. ఇవి భౌతికమైన ఆహారానికి, ఆర్థిక భద్రతకు ప్రతీకలు. మనిషి తాను కష్టపడి సంపాదించిన దానిని పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా తన విజయాలకు మూలకారణం దైవిక ఆశీర్వాదమేనని గుర్తిస్తాడు. ఒకసారి ఊహించుకోండి, కంటికి కనిపించే మైనోరా వెలుతురు, ముక్కుకు తగిలే సుగంధ ధూపం, దేవుని సన్నిధిలో ఉండే రొట్టెలు. ఇదంతా మనిషి పంచేంద్రియాలను నిమగ్నం చేసే ఒక అనుభవంలా ఉంది. ఖచ్చితంగా మీరన్నట్లు అదొక సంపూర్ణ అనుభవం. కానిక్కడ నన్ను బాగా ఆలోచింపజేసిన ఆజ్ఞ మరొకటుంది. ఆజ్ఞ 30, బలిపీఠం మీద నుండి బూడిదను తొలగించడం. సాధారణంగా బూడిదను ఊడ్చేయడం అనేది చాలా చిన్న పని కదా. దాన్ని ఒక అత్యున్నతాజ్ఞగా ఎందుకు చేర్చారు? పైకి విచిత్రంగా అనిపించవచ్చు కాని దీని వెనుక అద్భుతమైన వినయం దాగియుంది. ఒక పవిత్రమైన స్థలంలో చేసే ఏ పని చిన్నది కాదు. అగ్ని వెలగాలంటే ముందున్న బూడిదను తొలగించక తప్పదు. చేయడం ద్వారా తమలోని అహంకారాన్ని ఊడ్చిపారేయాలని ఇది సూచిస్తుంది. దేవుని సేవలో ప్రతి చిన్న పని పవిత్రమైనదే. వావ్, భలే చెప్పారు. అలాగే 31వ ఆజ్ఞ ప్రకారం ఆచారబద్ధంగా అపవిత్రమైన వారిని టెంపుల్ ప్రాంగణం నుండి బయటకు పంపడం కూడా ఈ క్రమశిక్షణలో భాగమే కదా? అవును, స్వచ్ఛతను కాపాడుకోవాలంటే ఖచ్చితమైన నియమాలుండాలి కదా. అంటే వినయానికి, క్రమశిక్షణకు ఏకకాలంలో పెద్దపీట వేశారు. ఈ దేవాలయ వ్యవస్థలో పనిచేసే పూజారులకు సంబంధించిన నియమాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. వారిని గౌరవించడం, వారి వస్త్రాలు, ముఖ్యంగా 36వ ఆజ్ఞ ప్రకారం పూజారులు షిఫ్టుల వారీగా పనిచేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అవును, షిఫ్ట్ సిస్టమ్. నిరంతరం అత్యంత ఏకాగ్రతతో పనిచేయడం శారీరకంగా, మానసికంగా అలసటనిస్తుంది. ఒకే వ్యక్తి ఎప్పుడూ ఆ పని చేస్తే ఆ బర్నౌట్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడది యాంత్రికంగా మారిపోతుంది. నిజమే, విసుగొచ్చేస్తుంది. అందుకే షిఫ్టుల వారీగా పనిచేయడం వల్ల అందరికీ విశ్రాంతి దొరుకుతుంది, తిరిగి పూర్తి శక్తితో, భక్తితో పనిచేస్తారు. ఇది ప్రాచీన కాలం నాటి ఒక అద్భుతమైన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. భవనం పునాది లాంటి మనస్సు నుండి మొదలుపెట్టి వ్యక్తిగత గదుల లాంటి శరీరం దాటి సమాజమంతా కలిసే దేవాలయం వరకు వచ్చాం. ఇప్పుడు ఈ ఆజ్ఞల ప్రయాణం సమయం అనే కోణంలోకి ప్రవేశిస్తుంది. అవును, 39 నుండి 50 వరకు. ఇవి పూర్తిగా సమయం మరియు వివిధ పండుగలలో చేసే అర్పణల చుట్టూ తిరుగుతాయి కదా. దేవాలయం కేవలం భవనం కాదు, అది సమయంతో పాటు ప్రయాణించే జీవన వ్యవస్థ. కరెక్ట్. 39వ ఆజ్ఞ రోజువారీ చేసే అర్పణలతో మొదలవుతుంది. తర్వాత 40వ ఆజ్ఞ ప్రధాన యాజకుడి అర్పణల గురించి వివరిస్తుంది. అక్కడి నుండి కాలచక్రం మొదలవుతుంది. 41వ ఆజ్ఞ అదనపు షబ్బాట్ అర్పణలు, 42వ ఆజ్ఞ ప్రతి నెల వచ్చే రోష్ చోదేష్ అర్పణలు. ఇక్కడి వరకు బానే ఉంది, కానీ దీని తర్వాత వరుసగా పండుగల అర్పణలు వస్తాయి. పాసోవర్, మొదటి పంటల అర్పణ, షావోట్, రోష్ హషానా, యోమ్ కిప్పూర్, సుక్కోట్. అవును. అంటే దీని అర్థమేమిటంటారు? ఇన్ని రకాల అదనపు అర్పణలు ఎందుకు? రోజువారీ చేసేవి సరిపోవా? ప్రత్యేక పండుగలకు మళ్లీ ప్రత్యేక ఆజ్ఞలు ఎందుకు అవసరం? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సమయమనేది కంటికి కనిపించని ఒక ప్రవాహం లాంటిది. ఉదయం లేవడం, పనిచేయడం, పడుకోవడం, ఇలా జీవితం యాంత్రికంగా సాగిపోతుంటే ఉనికికి అర్థం ఉండదు కదా. అవును, ఒక రొటీన్లా అయిపోతుంది. ఈ ఆజ్ఞలు జీవితం యాంత్రికంగా మారకుండా ఉండటానికి సమయాన్ని ముక్కలు చేస్తాయి. జీవితానికి ఒక పవిత్రమైన లయను ఇస్తాయి. రోజువారీ అర్పణలు స్థిరత్వాన్ని ఇస్తే, వారానికి ఒకసారి వచ్చే షబాట్ శారీరక, మానసిక విశ్రాంతిని ఇస్తుంది. ఓహో,
కాలాన్ని రోజులు, వారాలు, నెలలుగా విభజించి ప్రతి దశకు ఒక అర్థాన్నిస్తున్నారన్నమాట. మరి ఈ పాసోవర్, షావోట్ లాంటి వార్షిక పండుగల సంగతేమిటి? ఇవి సంవత్సర చక్రంలో వచ్చే మైలురాళ్లు. ఉదాహరణకు పాసోవర్ అనేది స్వేచ్ఛను జరుపుకునే పండుగ. షావోట్ అనేది ధర్మశాస్త్రాన్ని స్వీకరించినందుకు గుర్తు. రోష్ హషానా అనేది ఆత్మపరిశీలనకు సమయం. యోమ్ కిప్పూర్ అనేది ప్రాయశ్చిత్త దినం. ఇక సుక్కోట్ అనేది దేవుడిచ్చిన ఆశ్రయాన్ని గుర్తుచేసుకునే పండుగ. వావ్! ప్రతి పండుగకు ఒక బలమైన అర్థముందన్నమాట. కరెక్ట్. ఈ పండుగల సమయంలో అదరపు అర్పణలు చెయ్యాలని చెప్పడం వెనుక ఉద్దేశమేంటంటే ఆ నిర్దిష్ట సమయానికి ఆ సంఘటనకు మనం ప్రాముఖ్యతను ఇస్తున్నామని. సమయం దానికదే గడిచిపోకుండా కాలాన్ని ఒక పవిత్రమైన క్యాన్వాస్లా మార్చేస్తాయివి. భలే విశ్లేషించారు. సమయానికొక పవిత్రమైన లయను ఇవ్వడం. ఇది వింటుంటే గడియారంలో ముళ్ళు నిర్జీవంగా తిరగడం కాకుండా ఒక సంగీత వాయిద్యం మీటలు నొక్కుతున్నట్లుగా కాలాన్ని అనుభవించడం అని అర్థమవుతోంది. ఈ 50 ఆజ్ఞల ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో వెనుక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, రంభం వీటిని కేవలం పనుల జాబితాగా రాయలేదు కదా. నిజమే, ఇది మానవ ఉనికికి సంబంధించిన ప్రతి కోణాన్ని కవర్ చేసేలా రూపొందించిన డిజైన్. కరెక్ట్. ఈ లోతైన విశ్లేషణ ఎలా ప్రయాణించిందో ఒకసారి గమనించండి. ఏ కంటికి కనిపించని మనసు మరియు హృదయంతో, అంటే విశ్వాసంతో మొదలైంది. ఒక బలమైన పునాది ఏర్పడింది. అవును. ఆ తర్వాత అది భౌతిక వస్తువులకు, టెఫిలిన్, మెజుజా లాంటి వాటికి విస్తరించింది. అక్కడ్నుండి సమాజమంతా కలిసే ఒక కమ్యూనిటీ స్థలానికి, టెంపుల్ నిర్మాణానికి చేరుకుంది. కరెక్ట్. చివరగా భౌతిక స్థలాల సరిహద్దును దాటి అనంతమైన సమయానికి, పండుగలకు, అర్పణలకు, పవిత్రతను ఆపాదించే స్థాయికి చేరుకుంది. స్థలం, సమయం మరియు ఆత్మ, ఈ మూడింటిని ఏకం చేసే మార్గదర్శకత్వమిది. ఖచ్చితంగా. ఇది అంతర్గత ఆలోచనల నుండి మొదలై ఆచరణాత్మకమైన చర్యల ద్వారా ప్రయాణించి చివరకు కాలచక్రాన్ని దైవికత్వంతో నింపే ఒక మాస్టర్ ప్లాన్. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా కలగగల ఒక ఆలోచనను పంచుకోవాలి. చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ అత్యంత వేగంగా పరుగెడుతున్న ఈ ఆధునిక యుగంలో ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఒక మాన్యువల్ లేదా జీవన నియమాల జాబితాను రాసుకుంటే అందులో ఏముంటాయి? కేవలం గొప్ప గొప్ప మనస్తత్వ పాఠాలెన్నుంటాయి? నిజమే. అలాగే బూడిదను తొలగించడం లేదా గుమ్మానికి ఒక గుర్తు పెట్టడం లాంటి రోజువారీ చిన్న భౌతిక చర్యలు ఎన్నుంటాయి? కేవలం ఆలోచనలే కాకుండా ఆచరణలో పెట్టే ఈ చిన్న పనులు జీవితాన్ని ఎంత బలంగా తీర్చిదిద్దుతాయో ఈ ఆజ్ఞల జాబితా ఒక సజీవ ఉదాహరణ. చాలా గొప్ప ఆలోచన ఇది. ఆలోచనలు పునాది కావచ్చు, కానీ ఆచరణే ఆ పునాదిపై కట్టబడే భవనం. ఈ చక్కటి ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణకు ముగింపు పలుకుదాం. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. సంతోషంగా ఉండండి, అధ్యయనం చేస్తూనే ఉండండి.